గృహంలోకి యేసు ప్రభు ప్రవేశించాడు. And he shed his to another place. ఆయన అమూల్యమైన రక్తాన్ని అక్కడ చిందించి ఆ పాపపు గృహం నుంచి మనల్ని ఇంకో ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. Let's read Matthew 20:28. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. ఆమేన్. Just as the Son of Man came, not to be ministered to, but to minister and to give his soul as a ransom in exchange for many. ప్రతిఫలము అని చెప్పే పదానికి అర్థం ఏమిటి? Ransom is the price paid to set somebody free from the bondage. ఎవరినైనా వారికి ఉన్న బంధకం నుంచి విడిపించడానికైనా మూల్యం చెల్లిస్తున్నట్లయితే దానికైనా పదం అది. You know, people kidnap somebody and then say, give me a ransom. చెప్తారు కదా, ఎవరినైనా ఎక్కడైనా తీసుకొని వెళ్ళినట్లయితే ఈ బిడ్డను మీకు అప్పచెప్పాలంటే ఈ మూల్యాన్ని మీరు ప్రతిగా చెల్లించాలి అని. Like that sin kept us hold and is waiting a ransom. అట్టి తీరుగా పాపము మనల్ని బంధించి దానికి ప్రతిగా ఏదో కోరుకుంది. To whom did Jesus give his precious blood as ransom? దానికి ఆ మూల్యానికే ఆ ప్రతిగా యేసు ప్రభు తన అమూల్యమైన రక్తాన్ని ఇచ్చి ఉన్నాడు. Many of us think Jesus gave his precious blood to the devil, not needed to pay him anything. చాలా మంది అనుకునే అపోహ ఏంటి అంటే ఆయన తన In his presence, that is the blood he shed. Amen. It is the Father's requirement. It's not to pay Satan his precious blood. Satan doesn't deserve anything of Jesus. మీకు తెలిసినట్లయితే ఇది తండ్రి యొక్క అవసరత. మనము పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి అపవాదికి ఆయన తన మూల్యంగా రక్తాన్ని చిందించి ఉన్నాడు. It is the Father's requirement to make us holy that his blood was shed as ransom for us. ఇది పూర్తిగా తండ్రి యొక్క అవసరత. దాని వలన యేసు ప్రభు తన పవిత్రమైన రక్తాన్ని ప్రతిగా అర్పించి మనల్ని పరిశుద్ధంగా మార్చి ఉన్నాడు. And since he has bought us with his precious blood, he is our master. Amen. ఆయన పవిత్రమైన రక్తము చేత మనల్ని విడిపించి ఉన్నాడు కనుక మన యజమానుడైన. And in fact, we are his slaves. నిజానికి మనమైన బానిసలమే. That's the point I'm trying to make. We are actually his slaves. ఆ విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి మనమంతా యేసు ప్రభు యొక్క బానిసలము. You know, but Jesus, he doesn't call us slaves. అయినప్పటికీ యేసు ప్రభు మనల్ని ఎప్పుడు బానిసలుగా పిలవలేదు. The kingdom of heaven operates differently. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే రాజ్యం ఏదైతే ఉందో ఇది వేరుగా It's నడిపిస్తుంది. founded on love. ఇది ప్రేమ పైన పునాదిగా కట్టబడింది. He says that you are my friends, you're not my servants. ఆయన మనల్ని మీరు నా స్నేహితులు, నా పనివారు, దాసులు, బానిసలు కాదు అని చెప్పి ఉన్నాడు. So actually in the sinful world, when the masters buy the slaves, అయితే ఈ పాపపు ప్రపంచంలో యజమానుడు గనుక ఒక బానిసను కొనుక్కున్నట్లయితే they whip the servants, they beat the servants, they order the servants, they give hard work to the servants. వారి బానిసలను కొరడాలతో కొడతారు, అవమానిస్తారు, ద్వేషిస్తారు, కొన్ని మాటలు ఆజ్ఞలుగా ఇస్తారు. Isn't it? అవునా? Yes, and they also treat them like personal property. వారి వ్యక్తిగత సొత్తులాగా వారితో వ్యవహరిస్తారు. And they scorn their slaves and they abuse their slaves. There is no element of love. వారిని హింసిస్తారు, తీవ్రంగా బాధ పెట్టి ద్వేషించి ఎన్నో మాటలు అవజ్ఞగా చెప్పేటట్టుగా ప్రేమ అనే పదం లేకుండా వారితో వ్యవహరిస్తారు. But that's not the case with our Lord Jesus Christ. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఇట్టి వ్యవహరణ లేదు. He calls us friends and he treats us as his friend. మనల్ని స్నేహితులుగా పిలిచి ఉన్నాడు, మనతో స్నేహితుల వలె వ్యవహరించి ఉన్నాడు. How do you know that he treats us as you as his friend? ఎలా చెప్పగలరు మరి మిమ్మల్ని ఆయన స్నేహితుడి వలె సంభాషిస్తున్నాడని? What is the way that you know that Jesus is calling you as friend and he is maintaining a friendship with you? ఎలా తెలుస్తుంది మరి యేసు ప్రభు మిమ్మల్ని స్నేహితుడిగా పిలిచి ఉన్నాడు, మీతో ఆ స్నేహాన్ని ఇంకా నిలబెట్టుకొని ఉన్నాడని? We just read in the passage, Jesus says that the slaves in this world do not know what their master is doing. ఇందాక మనం చదివిన వచనం ప్రకారంగా దాసులు ఎవరైతే ఉన్నారో యజమానులు ఏం చేస్తున్నారో వారికి ఎరిగి లేదు. They have no fellowship with their master. వారితో ఒక సంగీత్యం అనేది లేదు యజమానుడితో. But the friends of Jesus,
He reveals deep secrets by His Holy Spirit. కానీ యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా అక్కడ వారితో స్నేహితుల వలె ఉన్నాడు గనుక లోతైన రహస్యాలను కూడా బయలుపరిచాడు. I want to ask you this question this Friendship Day. ఈ స్నేహితుల రోజు ఈ ప్రశ్నను నేను మీతో అడగాలనుకుంటున్నాను. Have you been hearing the secrets of Jesus? యేసు ప్రభు యొక్క రహస్యాలను మీరు విని ఉన్నారా? Has Jesus been talking to you and sharing His secrets as a friend with you? యేసు ప్రభు మీతో మాట్లాడి ఆయన యొక్క రహస్యాలను మీతో పంచుకోవడం జరిగిందా? Is your spirit hearing His voice? మీ ఆత్మ ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతుందా? Are you able to hear the gentle promptings of the Holy Spirit? సున్నితముగా పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రేరేపణ మీకు ఎప్పుడైనా వినిపించిందా? Let's read Psalms 25 verse 14. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. The intimacy with Jehovah belongs to those fearfully of him, also his covenant to cause them to know it. Yes, He reveals His secrets, His covenant to those who hear Him. ఆయన తన యొక్క రహస్యాలను నిబంధనలను ఎవరితో చెప్పుకుంటాడు అంటే ఆయన మర్మంను వినేవారి దగ్గర. That's a different translation. That's why you're not finding it the same. అనువాదం ప్రకారంగా ఆ పదజాలాన్ని మనం మార్చుకొని ఉన్నాం, అర్థం మాత్రం అదే. So we read Psalms 25:14. The Lord Yahweh, He reveals His covenant to those who listen to Him, to fear Him and hear Him. అనువాదం ప్రకారంగా అయితే ప్రభు తండ్రి అయిన యెహోవా దేవుడు ఎవరికి ఆయన మనసులో ఉన్న మాటల్ని బయలుపరుస్తాడు అంటే ఎవరైతే ఆయన పట్ల భయం కలిగి ఆయన మాటలను వింటారో. So I was asking you if you have been hearing His voice. కాబట్టి మిమ్మల్ని నేను అడిగిన ప్రశ్న ఆయన యొక్క స్వరాన్ని మీరు విని ఉన్నారా అని. Amen. We as His friends, it's a mutual friendship, you know. When your friend is speaking, you will listen. స్నేహం అనే భావన మనలో ఉంది అంటే మన స్నేహితులు మనతో మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తాము? వింటాము శ్రద్ధగా. Hallelujah. You will want to hear His words. You will go back and listen. If you missed anything, you will go back and re-hear it, re-listen to it. ఆయన యొక్క స్వరాన్ని చాలా పరిశీలించి మనం శ్రద్ధగా వింటాము. ఏదైనా వినకపోయినా కానీ ఇందాక ఏం చెప్పామని స్నేహితుడిని మళ్ళీ అనకు అడిగినట్లుగా. You know, with your friend, how you love to sit and, you know, talk and pour out your heart, share your heart, isn't it? We've all had friends. We all have friends. స్నేహితుల దగ్గర ఎలా మనం కూర్చొని మనకు ఏదైనా బాధ దిగులు మనసులో ఉన్నదంతా కక్కివేసేటట్టుగా మనందరం స్నేహితులతో ఇలాగే కదా మాట్లాడతాము. But here's one true friend who will never leave you. A friend may leave you, unfortunately. కానీ ఇక్కడ నిజమైన స్నేహితుడి గురించి మనం మాట్లాడుతున్నాం. లోకపరమైన స్నేహితులు కొన్ని అనివార్య కారణాల వల్ల మనల్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది. Yeah, he said lokamaina. So the worldly friends can leave you, but the ones in the Lord will stay faithful to you. లోకపరమైన స్నేహితులు మనల్ని విడిచివేయొచ్చు కానీ ప్రభువునందు ఉన్న స్నేహితులు ప్రభువు మనకు స్నేహితుడుగా ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టడు. Amen. ఆమేన్. And with Jesus, when we commune with Jesus, know that your spirit and His spirit becomes one. మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఒక నిబంధనలో ఉన్నామో ఆయన ఆత్మ మన ఆత్మ ఒక్కటిగా మారుతుంది. Now, for example, when you read the Word of God, ఉదాహరణకు దేవుడి వాక్యాన్ని ఎప్పుడన్నా మీరు చదివినట్లయితే and you're reading John 3:16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నారు అనుకుందాం. okay, and this word does not make any sense to you. You go on to John 3:17, John 3:18, and you finish the whole 3rd chapter of John. ఈ వచనమే అర్థం కాకుండా యోహాను సువార్త తర్వాత 17 ఆ తర్వాత వచనాలన్నీ మీరు చదివేశారు అనుకుందాం. You know, your life will still be the same. మీ జీవితం ఎలాగుందో అలాగే ఉంటుంది. If you read John chapter 3, you will never be the same person. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకునేటట్లుగా చదివినట్లయితే మీరు ఎలా ఉన్నారో అట్టి మనిషిగా ఉండరు. Amen. You will go back to John chapter 1 and you will read it again. మళ్ళీ మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి వెళ్ళి చదువుకుంటూ వస్తారు అప్పుడు. And that will keep on going on in your mind. I don't know if it has occurred to you. Please go home and read John chapter 3. It has to keep on and on replaying in your mind.
మీ మెదడులో మీ తలంపులో దాని మాటలే ఆ మాటలే మళ్ళీ మీకు వినిపిస్తున్నట్లుగా యోహాను సువార్త 3:16 గురించి నేను If it చెప్తున్నాను. has not done any, if it has not brought any transformation in you, you need to get on your knees and ask the Holy Spirit to reveal the truth of God's word. ఈ to you. వచనం గనుక మీలో ఎటువంటి పరివర్తనను తీసుకురాలేదు అంటే మీరు మోకరించి పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ప్రార్థించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. That means your spirit needs to be made alive. దాని అర్థము మీ యొక్క ఆత్మ అనేది సజీవంగా మార్చాల్సిన అవసరత ఉంది. That means your spirit is still not made alive. దాని అర్థము మీ ఆత్మ నిర్జీవముగా ఉంది అని. Amen. ఆమేన్. You know how God made us? మీకు తెలుసా దేవుడు మనల్ని ఎలా ఏర్పరచాడని? The Bible says He made us as the spirit, the soul, and the body. మనల్ని ఆత్మ రూపంగాను మనసుగాను శరీరముగాను మనల్ని ఏర్పరిచి ఉన్నాడని. But unfortunately, man lives on the reverse order. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఈ పద్ధతి ఎలా ఉండాలో దానికి వ్యతిరేకంగా మనిషి జీవిస్తూ ఉన్నాడు. We live from body to soul, then we go to spirit, if the spirit is alive. శరీరము మనస్సు తర్వాత ఒకవేళ ఆత్మ సజీవంగా ఉంటే అక్కడికి వెళ్తాం మనం. Yes, we look after the body, we like to look very nice on the outside, we like to feed our body, train our body, you know. అవునా, నిజమా? శరీరాన్ని మనం అందంగా అలంకరించుకుంటాం, చక్కగా కనిపించాలి, లోకపరంగా మన శరీరం బాగుండాలనే కదా ఆలోచిస్తాం. And the soul is the place where you have your thoughts, your feelings, your emotions, your mind, your will. ఈ మనస్సు అనేది మన ఆలోచన, తలంపులు, భావోద్వేగాలు ఇవన్నీ ప్రకటించే ప్రాంతమే కదా. And all the time the soul is dominating the flesh. నిరంతరము మన మనస్సు అనేది మన శరీరాన్ని నడిపిస్తూనే ఉంది. I'm feeling like eating this, so I will order this, I will eat this, I will fulfill the desires of my flesh. నా మనసుకు ఈ క్షణము ఇలా తినాలనుంది, ఇలా ఇది కొనాలనుంది అని శరీర వాంఛల్ని తృప్తిపరిచేటట్టుగానే కదా ఉంది. And if I'm angry, I will speak the words as my soul is asking me to speak. నా మనసులో కోపం ఉంది అంటే ఈ పదాలను మాట్లాడి ఎదుటి వాళ్ళకి చెప్పేసేయాలనే కదా ప్రేరేపిస్తుంది. The spirit has no place in our life. ఇక్కడ ఆత్మ అనే దానికి మనము స్థానం ఇవ్వట్లేదు మన జీవితంలో. We are dominated by the soul. ఎందుకంటే మన మనస్సు అనేది ఇక్కడ ఆధిపత్యాన్ని తీసుకొని ఉంది. That's the fall of man. అదే మనిషి పడిపోయిన That's ప్రాంతం. what happened. Satan tempted Eve with the beautiful fruit and she fell for it with the lust of the eyes. అట్టి తీరుగానే అవ్వ దగ్గర అపవాది చేసిన క్రియ ఏంటి అంటే ఒక అందమైన రుచికరంగా కనిపించే ఒక పండును చూపించి తనను పడగొట్టేటట్టుగా చేసేసింది. Ecclesiastes says, as hell is not full, as hell is not satisfied with receiving the soul, so are the eyes of man never satisfied with seeing and wanting. ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే మనిషికి కూడా అక్కడ ఎలాగైతే వాంఛ అనేది అంతం లేనిది, ఎంతగా మనం చూస్తూ ఉంటే అన్ని వాంఛలు మొదలవుతాయి. ఎంత వాంఛ మనం తీర్చుకున్నా కానీ ఆత్మకున్న ఆశలు ఏదైతే ఉందో మనస్సులో అది తీర్చబడట్లేదు అని. Proverbs says the eyes of man are roaming to and fro, never satisfied. సామెతల గ్రంథం చెప్తా ఉంది మనిషి యొక్క నేత్రాలు ఇటు అటు వెళ్తున్నా కానీ ఎన్ని చూసినప్పటికీ తృప్తి అనేది లేదు. Dominated by the flesh. ఇది శరీరము చేత ఆధిపత్యం వహించబడింది But గనుక. that's not the way God called us to live. అట్టి తీరుగా కాదు దేవుడు మనల్ని బ్రతకాలని పిలిచినది. The spirit is a place. Your spirit is the place that God talks to you. ఆత్మ అనే ఒక స్థలము, ఆత్మ అనే స్థలంలోనే దేవుడు మీతో మాట్లాడతాడు. Amen. ఆమేన్. Amen. God doesn't talk to our flesh. He doesn't talk to our soul. He talks to the spirit. మన శరీరంతో మాట్లాడాడు, మన మనస్సుతో మాట్లాడాడు, మన ఆత్మతో మాట్లాడతాడు ఆయన. Ephesians Paul says, I pray that your inner man, the spirit man, be alive and strengthened. ఎఫ్సీల గ్రంథంలో చెప్తున్నట్లుగా ఆ ఆత్మ పురుషుడు అనేవాడు ప్రార్థించి సజీవంగా ఉండాలని కోరుకుంటున్నానని. So if you're reading John chapter 3 and nothing is happening, that means spirit is. అయితే యోహాను సువార్త ఇప్పుడు చెప్పిన వచనం మీరు చదివినప్పటికీ మీ జీవితంలో ఏది జరగట్లేదు, ఆత్మలో ఏం జరగట్లేదు అంటే ఆత్మ ఎలా ఉంది అంటే That means you're called, you're invited by Jesus to have a living relationship with him. అందుచేత యేసు ప్రభు చేత పిలువబడిన వారు మీరు సజీవము కలిగిన సత్సంగాన్ని ఏర్పరచుకోవడానికి. Amen. It is the Spirit of God that makes the word of God alive to your spirit. అది ఆత్మ యొక్క మాట మిమ్మల్ని మీలో జీవాన్ని నింపేటట్టుగా ఆత్మను నూతనంగా మార్చడానికి. Amen. Walking in the Spirit means living in the Spirit, allowing the God's word to dominate your soul, God's word to dominate your flesh. ఆత్మలో నడవడము అంటే దేవుడి యొక్క వాక్యంలో మనం నడవడము, దేవుడి యొక్క వాక్యము మన శరీరాన్ని పైన ఆధిపత్యం తీసుకొనులాగా. So basically we have like
two types of Christians, one led by the Spirit and one led by the carnal flesh. రెండు రకాల క్రైస్తవులు ఉంటారండి. ఒక రకం క్రైస్తవులు ఏంటి అంటే ఆత్మ చేత నడిపింపబడిన వారు, రెండవ వారు శరీరము చేత నడిపింపబడిన వారు. Amen. And Jesus is calling us, come. అక్కడ యేసుప్రభు మనల్ని పిలుస్తున్నాడు, రమ్మని. I will give you living waters. It's spiritual. నేను మీకు ఆధ్యాత్మికమైన జీవజలమును ఇచ్చెదను అని. Amen. What are the things of the Spirit? అయితే ఆత్మలో విషయాలు ఏంటి? Things of the Spirit are love. Things of the Spirit are joy, peace. If you walk in that, the Lord is calling us to walk in His Spirit. Amen. ఆత్మలో విషయాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు శాంతి, సమాధానము, ప్రేమ, ఇతరులకు మనం ఎలా వ్యవహరిస్తున్నాం అనేది. Amen. Prayer is a thing of the Spirit of God. ప్రార్థన అనేది ఇతరుల పట్ల మనం ఎలా చేస్తున్నాం అనేది ఆధ్యాత్మికమైన విషయము. To choose to believe in Jesus, faith is the Spirit of God. యేసు ప్రభువును విశ్వసించాలి అనే విషయంలోనే మనకు విశ్వాసం అనేది ఒకటి ఏర్పడతా ఉంది. What are the things of the flesh? శరీరమైన విషయాలు ఏంటి మరి? Complaining, grumbling, jealousy, hatred, pride. సాకులు చెప్పడం, ఇతరులను ద్వేషించడము, అహంకారంతో పనిచేయడము, తృప్తిగా ఉండకపోవడము, Greed. వాంఛ. Greed is also covetousness, the Bible says. ఇలా మోసకరమైన అత్యాశ కూడా మనకి ఇక్కడ పాపంకే దారి తీస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది. Amen. The reason why I'm sharing you, you need to discern the Spirit of God. You need to discern the things of the Spirit, and Jesus teaches us through His Word. నేను ఇక్కడ మీకు చెప్తా ఉంది మాటలు ఏంటి అంటే, మీరు ఆత్మ చేత నడిపింపబడినట్లయితే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలనే ఆరాటం మనకు ఆత్మలోనే నడిపింపబడుతుంది. In verse 14, Jesus says, "You are my friends if you do fill in the blank." ఆ 14వ వచనంలో మనం చదివినట్లుగా మీరు నా స్నేహితులు ఒకవేళ మీరు స్నేహితున్నట్లయితే అని అక్కడ బ్లాంక్ గా ఉంది. It's for you. అది మీకోసమే. If you do, full you must answer. If you do what I command you to do. నేను మీకు ఏం చేసినట్లయితే నేను మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చానో దాని గురించి. And what does Jesus command us to do? యేసు ప్రభు మనకు ఎటువంటి ఆదేశాన్ని ఇచ్చి ఉన్నాడు అక్కడ? Verse 17 is the answer. 17వ వచనం అక్కడ ఇవ్వబడి ఉన్నది, దాని సమాధానము. మీరు Hallelujah. ఒకరినొకరు ప్రేమింపవలెను. Amen. And this is my command, that you love one another as He has loved me. ఇదే నా ఆజ్ఞ. ఏమిటి అంటే ఒకరినొకరు ఎలా ప్రేమించాలి అంటే దేవుడు మనల్ని ఎట్టి రీతిగా ప్రేమించాడో అలాగా. Hallelujah. Hallelujah. He loves us, so He talks to us. ఆయన మనల్ని ప్రేమిస్తాడు గనుక మనతో మాట్లాడతాడు. Because He loves us, He shares His secrets with us. ఆయన మనల్ని ప్రేమిస్తాడు గనుక ఆయన రహస్యాలన్నిటి మనతో పంచుకుంటాడు. Any secret Jesus has shared with you recently? ఏదైనా ఒక రహస్యం ఇటీవల కాలంలో యేసు ప్రభు మీతో పంచుకున్నారా? Any secret? ఏదైనా రహస్యం? Just now He said the secret. ఇందాకే కదా చెప్పిన మాట, అది రహస్యమే I కదా. love you so much. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను అని. That's the biggest secret. అదే కదా అన్నిటికంటే గొప్ప రహస్యము. Amen. This whole life, if you keep meditating on His love, will not be enough. ఆయన మన జీవిత కాలం అంతా ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ It will ఉన్నప్పటికీ be like మనకు a drop సరిపోదు. in the ocean. So much is His love. సముద్రంలో ఒక చుక్క అంతగా ఉంటుంది యేసుప్రభు ప్రేమ అట్టిది. God's love is higher than the heavens, deeper than the oceans. The song God's love is so wonderful. దేవుడి యొక్క ప్రేమ పరలోకం కంటే ఉన్నతమైనది, సముద్రముల కంటే లోతైనది. So high you can't get over it. ఎంత ఉన్నతమైన స్థానం అంటే మీరు అక్కడ చేరుకోవడం కూడా దాని So సంభవం. deep you can't get under His love. ఎంత లోతైనది అంటే మునగాలనుకున్నా అంత లోతుకు వెళ్ళలేము. So wide you can't put your arms around it. So much He loves us. ఎంత విశాలమైన వాడు అంటే మన చేతులలో సరిపోనంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Amen. It is one thing to say I am Jesus' friend. ఒక విషయమే అది, నేను యేసు ప్రభు యొక్క స్నేహితుడిని అని చెప్పుకోవడము. But it is another thing for Jesus to say, you are my friend. యేసు ప్రభు నువ్వు నా స్నేహితుడివి అని చెప్పడం ఇంకో విషయం. Amen. Evangeline, you are my friend. ఊహించుకోండి, మీరు నా స్నేహితుడని. Suma, you are my friend. సుమా, మీరు నా స్నేహితురాలు. He calls us out by name and says, Johnson, you are my friend. ఆయన పేరు చెప్పి పిలిచి, జాన్సన్ నువ్వు నా స్నేహితుడివి అని చెప్పి ఉన్నాడు. Hallelujah.
Amen. Isn't it really awesome? I called out your name, you're feeling happy. Jesus is calling out your name. How much more joyful it is. మీకు నేను మీ పేరుని పిలిస్తేనే అంత సంతోషం ఉంటే యేసు ప్రభు మన పేరుని పిలిచినట్లయితే ఎంత ఆనందం ఉండాలి మనకు. Okay, just imagine a Roman master bought you. ఒక రోమియోలు అనే యజమానుడు మిమ్మల్ని కొనుక్కున్నాడని అనుకుందాం. Now you became his slave. ఆయన బానిసగా మీరు మారారు అనుకుందాం. You failed to do some duties of yours. కొన్ని కర్తవ్యాలు మీరు చేయాల్సింది చేయలేదు అనుకుందాం. And he is pretty angry. దానివల్ల చాలా కోపానికి గురయ్యాడు ఆయన. You know, in the olden days, they actually did it. పాతకాలంలో మీరు చూసినట్లయితే ఇలా యజమానులు ఉండేవారు. So now he tells, okay, I'm done with you. I'm going to throw you into that pit with the lion. కాబట్టి నువ్వు ఇలా చేసావు గనుక, నా ఆజ్ఞలను వినలేదు గనుక ఆ గుహలో సింహం ఉంది, ఆ సింహపు గుహలో నిన్ను వేసేస్తానని. You just have one small pocket knife with you. ఒక చిన్న కత్తి మీ దగ్గర ఉంది అంటే Will that be of any use? అది సరిపోతుందా సింహాన్ని ఎదుర్కోవడానికి? You'll start trembling. భయపడడం ప్రారంభిస్తారు. You cannot face the lion. ఆ సింహాన్ని మీరు ఎదుర్కోలేరు. Have you heard a lion's roar? ఎప్పుడైనా సింహపు గర్జనను విన్నారా మీరు? Finish. Their only heart will stop beating. ఆ గర్జన వినంగానే గుండె ఆగిపోతుంది. And your knees are giving way. The joints are giving way. You're trembling. ఇక్కడ మోకాళ్ళ నుంచి వణుకు అనేది ప్రారంభమవుతుంది, ఇంకెప్పుడు కూలిపోతామో తెలియనట్లుగా. And you say it is finished with me. ఇంకా అయిపోయింది నా జీవితం అని అనుకుంటారు. But at that time, at that moment, there comes a deliverer standing over there. కానీ అట్టి క్షణంలో మనకు విడుదలనిచ్చేవాడు అక్కడ వచ్చి నిలబడ్డట్లయితే He just beats up the lion. ఆ సింహాన్ని కొట్టివేసి He makes it into pieces. ముక్కలు ముక్కలుగా ఆ సింహాన్ని చేసేసి And he takes you by the hand. మిమ్మల్ని చేయి పట్టి అక్కడ He నడిపించినట్లయితే, takes you out of the arena. ఆ యొక్క ప్రాంతము, ఆ బానిసత్వం నుంచే మిమ్మల్ని బయటికి He తెస్తే takes you to his big palace. ఆయన విశాలమైన కోటకు తీసుకెళ్లి And he says, no longer you're a slave to that Roman master. ఇంకా ఆ రోమియోలో యజమానుడికి నువ్వు బానిసవు కాదు అని చెప్పినట్లయితే He gives you a beautiful feast. చాలా అందంగా రుచికరమైన ఆహారాన్ని విందుగా ఇస్తే From now on, you're no longer a slave to anybody. ఇంకిప్పటి నుంచి నువ్వు ఎవ్వరికి బానిసవు కాదు. Now you will live with me, and whatever I have is yours. ఇప్పుడు నుంచి నువ్వు నాతో బ్రతుకుతావు, నాదేదైతే ఉందో అది నీది అని చెప్తే One morning you'll be waiting for him to come to the room, ఒక రోజు మీరున్న గదిలోకి ఆయన రావాలని మీరు ఎదురు but he చూస్తారు. doesn't come. ఆయన రాకపోతే You ask his servants, what happened? Where is the master? ఆయన వాళ్ళ పనివారిని అడుగుతారు కదా, ఏమైంది, ఎక్కడున్నాడు మన యజమానుడు అని. The servants say, that day he saved you, he had to give his life for you. అయితే ఒకవేళ ఆ పనివాడు, సగటు పనివాడు చెప్పినట్లయితే నిన్ను ఏ రోజైతే రక్షించాడో ఆ రోజు ఆయన ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది అంటే And then what do you think? ఎలా అనిపిస్తుంది మీకు అప్పుడు? It would have been better I only died, no? ఆయన బదులు నేనే చనిపోతే బాగుండు కదా. He was such a good man. Why did he have to give everything for me? He's so rich. He has everything. Why me? I'm a wretched person. I'm a slave. Why did he give for me? అంత గొప్ప వ్యక్తి, మంచివాడు, ఆ బదులు నేనే చనిపోయి ఉన్నా బాగుండు. నాలాంటి పాపాత్ముడికి, అర్హత లేని వాడికి నా కోసం ఎందుకైనా ఇంత త్యాగం చేయాలి? How will you live your life? ఎలా మరి జీవిస్తారు? How? Yes. You will live for him. You'll say, what is my life? My life was finished there. The lion would have torn me. But now I will live for him. అట్టి జీవితం ఒకవేళ మనకు దొరికినట్లయితే ఎలా ఉంటారు? ఆ సింహం దగ్గరే నా జీవితం అయిపోవాల్సింది, కానీ నాకు ఈ జీవితాన్ని ఆయన ఇచ్చాడు కనుక ఆయన కోసం నేను బ్రతుకుతాననే సంకల్పం మనలో ఉంటుంది. Amen. That's what Jesus has done for us. అదే కదా మరి యేసు ప్రభు మన కోసం చేసింది. Amen. He bought us from sin. Our master was sin. And he said, no longer you're slaves to sin. పాపము నుంచి, పాపపు యజమాను నుంచి మనల్ని విడిపించి ఆ పాపానికి ఇకపైన నువ్వు బానిసవు కాదు అని చెప్పాడు ఆయన. And now I live for Jesus Christ. ఇకపైన నేను యేసు ప్రభు కోసమే బ్రతికి ఉన్నాను. Amen. The rest of my life, it's not my life. It belongs to him. I owe him my life. నా మిగతా జీవితము ఇంకా పాపానికి కాదు, నా జీవితం మొత్తం ప్రభువుకే అర్పిస్తున్నాను. Amen. ఆమేన్. The greatest honor is to be called his friend. అత్యున్నతమైన ఒక ఆదరణ ఏమిటి అంటే దేవుడి యొక్క స్నేహితుడిగా మనం పిలువబడడం. It's more than anything in this whole world. It's the highest status that you can ever have, to be a friend of Jesus. ఈ పూర్తి లోకంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏమైనా ఉంది అంటే యేసు ప్రభు యొక్క స్నేహితుడిగా పిలువబడడం.
Amen. Amen. Jesus and I are friends because we have a mutual love. It's not a one-sided love. యేసు ప్రభు నేను స్నేహితులం ఎందుకు అంటే ఇది పరస్పరంగా ఉన్న ప్రేమ, ఒకరు మాత్రమే ఇంకొకరిని ప్రేమించే ప్రేమ కాదు. True friends value each other. నిజమైన స్నేహితులు ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని ఇస్తారు. Pastor told in the beginning, a true friend, even though he knows all your weaknesses, he will not leave you. He'll still be your friend. పాస్టర్ గారు వాక్యం ఆరంభంలో చెప్పినట్లు చూసినట్లయితే మీరు ఒక మంచి స్నేహితుడు మీలో ఉన్న అన్ని లోపాలు తెలిసి కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. Amen. You will start having everything in common with your friend. మీ స్నేహితుడితో అన్ని సహజంగానే మీరు పంచుకుంటారు కూడా. What are the things that we have common with Jesus? మనకు యేసు ప్రభుతో సామాన్యంగా ఉండే విషయాలు ఏమిటి? Are there anything common with Jesus? He's our friend. అసలు యేసు ప్రభుతో సామాన్యంగా చెప్పుకునేటట్టుగా ఏదైనా ఉందా సాధారణమైన విషయం స్నేహితుడిగా? What Jesus loves, we love. యేసు ప్రభు దేన్నైతే ప్రేమిస్తాడో మనం కూడా దాన్నే ప్రేమిస్తాం. Amen. That's common. అది సామాన్యమైన విషయమే. What Jesus seeks, I seek. యేసు ప్రభు ఏమైతే కోరుకుంటాడో నేను అదే కోరుకుంటాను. What Jesus shuns, I shun. యేసు ప్రభు దేన్నైతే వ్యతిరేకిస్తాడో నేను దాన్ని వ్యతిరేకిస్తాను. What is true to him will be true to me. ఆయన విషయంలో ఏదైతే సత్యంగా ఉందో అదే నాకు కూడా సత్యంగా ఉంటుంది. Jesus lived for the Father's glory, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడి యొక్క మహిమార్థమై బ్రతికి ఉన్నాడు. and that will become the object of my life also. అదే నా జీవితం యొక్క సిద్ధాంతంగా కూడా మారుతుంది. His whole life was centered on bringing the Father glory. ఆయన పూర్తి జీవితము దేనికోసం ఉండింది అంటే తండ్రి కొరకు మహిమను తీసుకురావడానికే. All the glory to God. He never sought glory for himself in anything. Being God, he never sought glory. సమస్త మహిమను తండ్రికే ఆరోపించాడు ఆయన. దేవుడు అయినప్పటికీ ఆయన ఎక్కడ మహిమను తీసుకోవాలి అని అనుకోలేదు. Isaiah 42:8. ఐజయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. యెహోవాని నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చు వాడను కాను. ఆమేన్. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. I am Jehovah, that is my name, and to no one else shall I give my own glory, neither my praise to graven image. You see, all the glory belongs to Jesus. ఆ మాటలో అర్థం మీరు చూసినట్లయితే సమస్త మహిమ యేసు ప్రభువుకు చెందినదే. Amen. Amen. He calls us friends, but the glory goes to the Father. మనల్ని స్నేహితుడిగా పిలిచి ఉన్నాడు కానీ మహిమ మాత్రం దేవుడికే వెళ్తుంది. Amen. Amen. Jesus came to seek and save the lost, and that will be our goal as well. యేసు ప్రభు తప్పిపోయిన వారిని తిరిగి దేవుడి దగ్గర చేర్చడానికే వచ్చి ఉన్నాడు. అదే మన లక్ష్యంగా కూడా మారుతుంది. Jesus loves peace, so will we love peace. యేసు ప్రభు శాంతిని కోరుకుంటాడు గనుక మనం కూడా శాంతిని ప్రేమిస్తాం. He is holy, and so we will also be holy. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం. He loves righteousness, so we will be righteous. ఆయన యథార్థ భావాన్ని ఇష్టపడతాడు గనుక మనం కూడా దాన్నే ఇష్టపడతాం. To be friends, you must have the same liking. స్నేహితులుగా ఉండాలంటే మరి సామాన్యంగా ఇష్టపడే విషయాలు ఉండాలి కదా. Amen. So years ago, there was a German professor. అయితే సంవత్సరాల క్రితము ఒక జర్మన్ భాషలకు చెందిన ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. He had a very beautiful, impressive life, and his students used to marvel at him. చాలా అందమైన జీవితం అయినది. ఆయనను చాలా మంది ఇష్టపడేవారు విద్యార్థులు. So they wanted to know what's the secret of his beautiful and peaceful life. అయితే ఆ విద్యార్థులకు ఆసక్తి ఆయన ఎంత అందమైన జీవితం ఎలా బ్రతుకుతున్నాడని తెలుసుకోవాలని. So some of them decided to hide in his study room. కాబట్టి కొంతమంది అక్కడ నిర్ణయించుకున్నది ఏంటి అంటే ఆయనకు తెలియకుండా ఆయన చదువుకునే ప్రాంగణంలో దాక్కొని ఉందామని. Where the old professor spent his evenings. సాయంత్రకాలం మొత్తము అక్కడ ఉన్న ఆయన ఉపాధ్యాయులు అక్కడే సమయాన్ని So గడిపేవారు. that day the teacher came in very late. ఆ రోజు ఆ ఉపాధ్యాయులు కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. He was very tired, చాలా అలసిపోయి ఉన్నారు ఆయన. and he sat down అక్కడ కూర్చున్నాడు. and he took a book
ఒక పుస్తకాన్ని తీసుకున్నాడు, and he spent an hour with that book. ఆ పుస్తకాన్ని గంట సేపటికి చదువుతూనే ఉన్నాడు, సమయం గడుపుతున్నాడు. Then he bowed his head in secret prayer. ఆ తర్వాత తల వంచి ఒక రహస్యమైన ప్రార్థనను చేశాడు. And then finally closing the book of books, that's the Bible. ఆ పుస్తకాన్ని మూసివేశాడు, అదే బైబిల్ గ్రంథము. He said, well, Lord Jesus, we are still on the same page. ఆయన అక్కడే చెప్పుకున్నాడు, యేసు ప్రభువా, ఇప్పటికీ నువ్వు నేను అదే పదంలో ఉన్నాము. Means that we are still friends. దాని అర్థము ఇంకా మనం స్నేహితులమే అని. Means I still love you, Lord. దాని అర్థం ఇంకా నేను ప్రేమిస్తున్నాను దేవా నిన్ను అని. To know Jesus is life's greatest attainment. యేసు ప్రభువుని తెలుసుకోవడమే జీవితంలో అత్యున్నతమైన గొప్ప సాధన. I've taken this portion from the book Streams in the Desert. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే ఒక పుస్తకం నుంచి చెప్పిన మాటలు ఇవన్నీ. Amen. With Jesus, your life will be amazing. యేసు ప్రభువుతో మన జీవితం చాలా గొప్పగా ఉంటుంది. Others will want to question about your life. ఇతరులు మీ జీవితాన్ని ప్రశ్నించాలని What's the అనుకుంటారు. secret of this peace in your life? ఏంటి మీ జీవితంలో ఈ శాంతికైన రహస్యం అని. Amen. Not everybody will read a Bible, ప్రతి ఒక్కరు బైబిల్ని చదవలేరు. but they will definitely read you as a testimony. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఒక సాక్షిగా చదువుతారు. Am I a good testimony for my Lord? నేను నా దేవుడి కోసం ఒక మంచి సాక్షిగా ఉన్నానా. Amen. Philippians chapter 3, it's a beautiful chapter. ఫిలిప్పీల గ్రంథం 3వ అధ్యాయము చాలా అందమైన అధ్యాయం అది. Paul the apostle. అపోస్తులైన పౌలు చెప్పిన మాటలు. He was one of the greatest Pharisees actually, St. Paul. ఫరిసీయులలో చాలా గొప్పవాడు సెయింట్ పాల్ ని, అపోస్తులైన పౌల్ ని. He was a student of the great teacher Gamaliel. గమలియన్ అనే ఒక గొప్ప ఆచార్యుల యొక్క విద్యార్థి అతను. You know, going to Gamaliel is like going to Oxford University. ఇప్పుడు ఆ గమలియన్ అనే ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్తే ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. There were many students who used to sit at his feet and learn the scriptures. అత్యున్నతమైన ఒక విశ్వవిద్యాలయము, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్య వచనాల్ని చదువుకోవాలని అనుకుంటారు. He gained so many achievements, Paul. ఎన్నో గొప్ప సాధనలను ఆయన సొంతం చేసుకొని ఉన్నాడు అపోస్తులైన పౌలు. You know, at the end of it he said, I count it all rubbish. ఆ మొత్తం చదువుకున్న తర్వాత ఏం చెప్పాడు అంటే ఇదంతా పనికిరానిది అన్నాడు. Verse 8, let's read Philippians 3:3 to 8. ఫిలిప్పీల అధ్యాయము 3:8 నుంచి 3 to 8. 3 నుంచి 8 వచనాలు చదువుకుందాం. Chapter 3, 3 to 8. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కావలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడై బన్యామీను గోత్రములు పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రుడునై ధర్మశాస్త్ర విషయము పరిశుద్ధుడనై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్రునై ఇంటుని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. For we are those, the real circumcision, who has rendered sacred service by God's Spirit, and have our boasting in Christ Jesus, and do not have our confidence in the flesh. Though if anyone do not have the grounds of confidence also in the flesh, if any other man thinks he has grounds for confidence in the flesh, I the more so, circumcised the 8th day out of the family stock of Israel and the tribe of Benjamin, Hebrew, born from Hebrews, as a respected law, as a Pharisee, as a respect zeal, and persecuting the congregation, as respect righteousness, that is by means of law, one who provide himself blameless. Yet what things we gain to me, these I have considered loss on account of Christ. Why, for that matter, I do not intend also
knowledge of Christ Jesus the Lord, Jesus Christ my Lord, on account of him I have taken the loss of all things and considered them as a lot of refuge that I may gain Christ. Amen. ఆమేన్. You see, Paul, he's the Hebrew of Hebrews. హిబ్రీయులలో హిబ్రియుడుగా ఉన్నాడు అక్కడ అపొస్తలుడైన పౌలు. He's done his degrees, I think so. He's done his PhD in the scriptures. అక్కడ ఒకవేళ వాక్యవచనంలో చూసినట్లయితే ఆయన పట్టాదారుడు, అత్యంత జ్ఞాని అని చెప్పొచ్చు మనము. More than any man could boast in his flesh, Paul says, I am the one who can boast the most in my achievements. మనిషి తన శారీరకంగా సాధించిన సాధనలలో గొప్పగా గర్వంగా ఏమని అనుకోవాలి అంటే అందరిలో నేనే అని చెప్పుకుంటున్నాడు అక్కడ But అపొస్తలుడైన పౌలు. compared to the excellence of Christ, I count them as rubbish, he says. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న శ్రేష్టతలో గమనించినట్లయితే ఇదంతా పనికిరానిది, వ్యర్థము అని చెప్తున్నట్లే. And verse 10 he says, so that I may know him. 10వ వచనంలో చెప్తున్నట్లుగా నేను ఆయనను తెలుసుకొనులాగా. Hallelujah. హల్లెలూయా. I give up everything for one thing, to know Jesus Christ. ఇవన్నిటిని నేను వదులుకోగలను ఒక్క విషయాన్ని తెలుసుకోవడానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. Amen. And that's the relationship that Paul developed with Jesus. అదే అపొస్తలుడైన పౌలుకి యేసు ప్రభుతో ఉన్నటువంటి సత్సంబంధము. A relationship with Jesus is the highest treasure a human being can possess. యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండుట ఒక మనిషి పొందుకోగలిగిన అత్యున్నతమైన ఒక సంపద. Christ becomes more real to the one who keeps living in his presence moment by moment. ఈ ఏదైతే క్షణక్షణము బ్రతుకుతూ ఉన్నారో దాంట్లో క్రీస్తు యొక్క మాట ప్రకారంగా ఉండేటట్లుగా అది ఒక నిధి. Hallelujah. Jesus said, I have called you friends. He told his disciples, I call you friends. యేసు ప్రభు స్నేహితుడిగా పిలిచి ఉన్నాను. ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏంటి అంటే నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలిచి ఉన్నాను. And they must have said, Lord, you're calling me friend? వారు కూడా చెప్పే ఉంటారు కదా, అయ్యో ప్రభు మీరు నన్ను స్నేహితుడు అని పిలవడం ఏంటి? Knowing the Old Testament scriptures, they know that God had not called anybody friend. పాత నిబంధనల ప్రకారంగా చూసినట్లయితే దేవుడు అనేవాడు ఎవరిని స్నేహితుడిగా పిలవనే లేదు. God doesn't call anybody friend దేవుడు ఎవరిని స్నేహితుడు అని పిలవడు. except for Abraham, the father of faith. ఈ విశ్వాసం యొక్క తండ్రి అయిన అబ్రహామును తప్ప. Except for Moses, he spoke with Moses as a man speaks with friend face to face. మోషేతో నేరుగా మాట్లాడి ఉన్నాడు, స్నేహితుడితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా. So throughout scriptures, they know God doesn't call anybody friend, but కాబట్టి now Jesus is calling them friends. కాబట్టి వారికి తెలుసు వాక్యం అనుసారంగా దేవుడు అనేవాడు ఎవరిని స్నేహితుడు అని పిలవడు కదా, కానీ యేసు ప్రభు దేవుడైనప్పటికీ స్నేహితుడిగా సంబోధించాడు అక్కడ. He's calling you and me as a friend today. మిమ్మల్ని నన్ను ఈరోజు స్నేహితుడిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. He's done everything that a friend needs to do. ఒక స్నేహితుడు ఏమేం చేయగలడో అదంతా ఆయన చేసి ఉన్నాడు. Amen. Before we could realize we have sinned, he died for us. మనం మనలో పాపం ఉంది అని గ్రహించే లోపలే మన కోసం మరణించాడు. Amen. Everyone has sinned and fallen short of God's glory. ప్రతి ఒక్కరిలో పాపం ఉంటూ దేవుడి యొక్క మహిమలో లోపముగా ఉన్నారు. Amen. And now Jesus is promoting them to a friendship status. అయితే యేసు ప్రభు అట్టి వారిని ఈ రోజు స్నేహితులనే స్థాయికు హెచ్చింపజేస్తున్నాడు. Hallelujah. And to the friend he keeps giving us his secrets. ఆ స్నేహితుడు అనే వాడి దగ్గర తన యొక్క రహస్యాలను పంచుకుంటూ ఉన్నాడు ఆయన. This is his secret. పరిశుద్ధ గ్రంథం ఆయన యొక్క రహస్యము. Amen. As you keep opening and you reading, you will come to know his secret. మీరు దాన్ని చూస్తూ తరచి చదివిన ప్రతిసారి ఆయన యొక్క రహస్యాలు మీకు బయలుపరచబడతాయి. Hallelujah. Hallelujah. Not on your own, but with the help of his spirit. మీ సొంతం శక్తితో కాదు కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేతనే. And he says, I reveal these secrets for what? నేను ఇటువంటి రహస్యాలను దేనికోసం చెప్పాను మరి? Why does he reveal the secrets? ఈ రహస్యాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? So that my joy may be in you and your joy may be complete. Hallelujah. మీ యొక్క ఆనందం నాలో ఉండేటట్లుగా, మీ యొక్క ఆనందం పరిపూర్ణంగా మారునట్లుగా. Hallelujah. The Holy Spirit wants our joy. He wants us to be joyful. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన ఆత్మ ఆనందంగా ఉండాలని ఆయన వాంఛ. Amen. The sign a person is filled with the joy with the Holy Spirit is that person will be joyful. పరిశుద్ధాత్మ దేవుడితో ఎవరైతే వ్యక్తి ఉన్నాడు అనే సూచన ఏమిటి అంటే ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడు. Amen. Nobody can continue to be depressed.
భావోద్వేగాలలో బాధతో ఒత్తిడిలో ఉండేటట్టుగా వీల్లేదు. That means Satan is oppressing you. దాని అర్థం అపవాది మిమ్మల్ని తొక్కుతున్నట్లే. Hallelujah. No matter whatever happens, but the joy, there will be joy in that circumstance. ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో దేవుడు నాకు తోడై ఉన్నాడన్న ఆనందం మాత్రం ఉంటుంది అట్టి మనుషుల్లో. Won't you have joy as that deliverer came and saved you from that pit with the lion? ఆ సింహపు గుహ నుంచి మనల్ని ఎవరైనా కాపాడినట్లయితే ఆ యజమానుడి దగ్గర నుంచి మనకు ఆనందం ఉండదా అండి? Hallelujah. Instead of Jesus hanging on that cross, I should have been there. యేసు ప్రభు శిలువ పైన వేలాడే స్థానంలో నేను కదా ఉండాల్సింది. Take time to meditate on these things. ఈ వచనాల పైన ధ్యానించడానికి సమయాన్ని కేటాయించండి. As you meditate, you will understand how much He loves. ఇది ధ్యానిస్తూ ఉండగా మీకు అర్థమవుతుంది ఎంతలా మనల్ని ఆయన ప్రేమించాడని. Then you can say, as you loved me, so I love. అప్పుడు మనం చెప్పగలం, నువ్వు నన్ను ఎలాగైతే ప్రేమించావో దేవా అట్టి తీరుగా నేను ప్రేమించాలనుకుంటున్నానని. Amen. You know, the enemy works in the opposite manner. అపవాది ఇంకో విధంగా పనిచేస్తాడు. He wants you to blame God. దేవుడిని దూషించడం ఆయనకి ఇష్టం. He wants you to complain about God. దేవుడి గురించి విమర్శలు చేయడం ఆయనకి ఇష్టం. What has God done for me? దేవుడు ఏం చేశాడు నా కోసము? I'm living like this. నేను ఇలా బతుకుతున్నాను. What has God done for you? Go read John chapter 3:16. దేవుడు నా కోసం ఏం చేశాడు అనే ప్రశ్న మీలో ఉన్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. Without sin, He was put on the cross. పాపము లేనప్పటికీ ఆయన శిలువ పైన వేలాడాల్సి వచ్చింది. Amen. Open your eyes and see how much He loved. Your heart will leap out with praise to Him. నేత్రాలు తెరిచి చూడండి, ఆయన ఎంతలా మిమ్మల్ని ప్రేమించాడనే విషయం అర్థమైతే మీ హృదయం పూర్తిగా ఆయనను స్తుతించడం ప్రారంభిస్తుంది. We can never say what did God do for me. దేవుడు ఏం చేశాడు నా కోసం అనే పదం రానే రాదు. We cannot complain like that. అసలు అలాంటి విమర్శనే చేయలేం మనం. That is the devil who is talking. అది అపవాది మాటలు. What did God do for me? దేవుడు ఏం చేశాడు నా కోసము? He gave His precious life for me. ఆయన అమూల్యమైన జీవితాన్ని నా కోసం ఇచ్చి ఉన్నాడు. From the cross will flow your joy. శిలువపై నుంచి మీ యొక్క ఆనందం అనేది వస్తుంది ప్రవాహం లాగా. Amen. ఆమేన్. Greater love has no man that he laid down his life for his friends. అంతలాగా స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేసేంత ప్రేమ మనుషులు చేయలేరండి. Amen. ఆమేన్. And He keeps revealing truth after truth from the word of God to us. వాక్యంలో ఉన్న ఒక్కొక్క సత్యము మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. He confides in us. మనలోకే ఆ ఆనందాన్ని నింపుతాడు ఆయన. You know, the servant, మీరు పనివారు కారు, దాసులు కారు. it's a privilege for us to be His servants. అది ఒక అత్యున్నతమైన గొప్ప విషయం ఆయన పనివాళ్ళుగా చెప్పబడ్డం కూడా. But it is a greater privilege to be Jesus' friend. కానీ యేసు ప్రభు యొక్క స్నేహితుడు అని పిలువబడడము ఇంకా అంతటికంటే ఉన్నతమైన విషయం అది. A man's servants will not be his friend. ఒక మనిషి యొక్క పనివాడు అనేది ఎప్పుడు స్నేహితుడు కాలేడు. But not so with Jesus. We are His friends. కానీ యేసు ప్రభువులో అలా కాదు, ఆయన యొక్క స్నేహితులము మనము. He's talking to us. మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. Servants are hired but not friends. పనివాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా కానీ స్నేహితులు మాత్రం కాలేరు. By voluntary choice I become a friend. వ్యక్తిగతమైన ఎంపిక చేత మనం స్నేహితులుగా మారుతాం కదా. It's not a force on us. బలవంతం కాదు కదా. You can't force somebody to be your friend. ఎవరినైనా బలవంత పెట్టి స్నేహితులుగా మారలేం Unless కదా. your spirit and that person's spirit unites, only you can be a friend. మీ యొక్క ఆత్మ మనిషి యొక్క ఆత్మ ఒకటైతే తప్ప స్నేహం అనేది ఏర్పడదు. Unless your spirit unites with Jesus, మీ then యొక్క you ఆత్మ can be His friend. మీ యొక్క ఆత్మ యేసు ప్రభుతో ఏకమైతే తప్ప ఆయన యొక్క స్నేహితులుగా మీరు మారలేరు. It's easy to hire a servant with a high wage. చాలా సులువైన విషయం అది, ఎవరికైనా డబ్బు అధికంగా ఇచ్చి వారిని పనివారిగా పెట్టుకోవడం. But friends are not bought with money. కానీ స్నేహితులను డబ్బులిచ్చి కొనలేము. Hallelujah. Hallelujah. Are we serving the Lord only for the material or social advantage? మరి ఈ యజమానుడి దగ్గర మనము లోకపరమైన ఆశీర్వాదాల కోసమే ఆ స్నేహాన్ని చేస్తూ ఉన్నామా? Or are we connected with Him by our own voluntary choice? లేదా మన స్వయమైన ఎంపిక చేత ఆయనతో జతపరచబడి ఉన్నామా? What am I? Am I a servant or am I His friend? ఏంటి నేను ఒక పనివాడినా లేక ఆయన స్నేహితుడినా? The servant works for wages, but the friend serves for love. ఒక పనివాడు జీతం కోసం పని చేస్తాడు కానీ స్నేహితుడు ప్రేమ చేత పని చేస్తాడు. Amen. Amen. The servant doesn't know what his master's purpose is, but
the friend will know the master's purposes. ఒక పనివాడికి తన యజమాని యొక్క ప్రణాళిక ఏంటి, రహస్యాలు ఏంటని తెలియదు, కానీ ఒక స్నేహితుడికి మాత్రము ప్రతిదీ తెలిసి ఉంటుంది. Friendship with Jesus leads to fellowship with Jesus. యేసు ప్రభుతో స్నేహం అంటే యేసు ప్రభుతో సంగీత్యానికి దారితీస్తుంది. Now I want to ask you, have you ever wondered how God feels about you? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ గురించి దేవుడు ఎలా అనుకుంటాడనే విషయం మీకు తెలుసా? Some people think that being a Christian means you have to follow so many rules, do this, do that, go to church Sunday, and it's a bunch of rules. కొంతమంది అనుకుంటారు క్రైస్తవులు అంటే ఇలాంటి నియమాలు ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆదివారం రోజు సంఘానికి వెళ్ళాలి అని. But Jesus says, no, that's not it at all. కానీ యేసు ప్రభు చెప్తున్న మాట అట్టి తీరు కానే కాదు అని. You are not a servant. మీరు పనివారు కాదు. You don't follow a bunch of rituals when you come to Jesus. లోకపరమైన విషయాలను వెంబడించరు మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు. Maybe the things of people of the world do that. లోకపరమైన విషయంలో లోకంలో ఉన్నవారు చేస్తారేమో అది. But Jesus says, my beloved, come to me. కానీ యేసు ప్రభు చెప్పి ఉన్నారు, నా ప్రియులారా నా యొద్దకు రండి అని. How does Jesus feel about you? యేసు ప్రభు మీ గురించి ఎలా ఆలోచిస్తాడు? How does God feel about you? మీ గురించి ఎలా అనుకుంటాడు దేవుడు? He's calling you his beloved friend. నా ప్రియమైన స్నేహితుడా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు మిమ్మల్ని. Amen. And he's saying, I'm going to tell you some secrets, I'm going to share with you my plans and my purposes for you. ఆయన చెప్పాలనుకుంటున్నాడు, నేను నీతో కొన్ని రహస్యాలను, నా ప్రణాళికను, ఉద్దేశాలను నీతో పంచుకోవాలని అనుకుంటున్నానని. The God of this universe is speaking. ఈ విశ్వం యొక్క దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. You know, but in this verse, Jesus is speaking from the man part of him. You know, Jesus is 100% man and 100% God. అక్కడ ఆయన మనిషి రూపంగా మనిషిలాగా అక్కడ మాట్లాడుతున్నాడు. 100% మనిషిగా ఉన్నాడు, 100% దేవుడిగా ఉన్నాడు. Because you're my friend. ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి గనుక. Amen. Jeremiah 33:3 says, call to me and I will answer you and I will tell you great and unsearchable things that you do not know. యెర్మయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. Amen. Jeremiah says that I'm going to share with you things, words of life. యెర్మయాతో చెప్పబడిన మాట, నేను నీతో ఎలాంటి విషయాలు చెప్పబోతున్నానంటే జీవము కలిగిన మాటలు, Words of joy and strength. ఆనందకరమైన మాటలు, బలాన్నిచ్చే మాటలు. You might say, you don't know much about me. మీరు చెప్పొచ్చేమో, మీకేం తెలుసు నా గురించి, అంతగా నా గురించి తెలియకపోవచ్చు. I've gone too far and I've messed up. నేను చాలా దూరం వెళ్ళిపోయి చాలా విషయాలలో పొరపాట్లు చేశాను. Well, we all go far away and we mess up things. ఎన్నో విషయాలలో మనం చాలా దూరం వెళ్ళి తప్పులు చేస్తూనే ఉంటాము. But that's where God's grace comes in. కానీ అక్కడే దేవుడి యొక్క కృప అనేది అనుమతించబడుతుంది. Amen. Nobody can go too far. His grace, we sang the song today, he leaves the 99. He breaks down the wall. He climbs the mountain for us. ఆయన కృప నుంచి మనం ఎవ్వరం దూరం వెళ్ళలేము. మనం పాడుకున్న పాట సారాంశం ప్రకారంగా 99 గొర్రెల్ని వదిలి కూడా మన ఒక్కరి కోసం ఆయన వెతుకుతూ వస్తాడు. ఎంత ఎత్తైన పర్వతమైనా దాటి వస్తాడు అని. Nobody has gone too far away from Jesus. యేసు ప్రభు నుంచి ఎవ్వరును దూరంగా వెళ్ళలేదు. He's coming behind you మీ వెనకే వెంబడిస్తూ వస్తున్నాడు to save you. రక్షించడానికి. He's coming behind you to save you. మీ వెంబట వస్తున్నది మిమ్మల్ని రక్షించడానికి. Amen. So much love, because we don't know, we are going our own different way. ఎంతటి ప్రేమ అయినది మనకు తెలియదు, మనం సొంత దారిలో మనం వెళ్తున్నాం కాబట్టి. Remember I told that story, you might have a pocket knife. మీకు చెప్పాను ఇక్కడ దాకా కథ గమనించినట్లయితే ఒక చిన్న జేబులో పెట్టుకునే కత్తంతా మీ దగ్గర Will it ఉండొచ్చు. help you in front of the lion? ఆ సింహం ముందు అది పనికొస్తుందా? My ego, my pride, myself, I cannot stand in front of Satan. నా యొక్క అహంకారము, నా యొక్క గర్వము అపవాది ఎదుట నేను నిలబడలేను. I'm no match. ఒక పొంతన లేదు అక్కడ. The only one who has defeated the devil is Jesus. ఒకే ఒక్కడు అపవాదిని ఓడించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. Hallelujah. There is no match to the devil. There is nothing actually except Jesus is the one who conquered the devil. అపవాదితో పొంతన కూడా ఇక్కడ ఏది లేదు. యేసు ప్రభు మాత్రమే ఆ మరణాన్ని జయించి ఉన్నాడు. Hallelujah. Get into the relationship with Jesus. యేసు ప్రభుతో ఆ సంబంధంలోకి అడుగు పెట్టండి. Hallelujah.
He's already accepted you. If he's after you, means he's accepted you. మిమ్మల్ని స్వీకరించి ఉన్నాడు ఆయన, మిమ్మల్ని వెంబడిస్తున్నాడు అంటే మిమ్మల్ని స్వీకరించాడు గనుకే కదా. Hallelujah. Hallelujah. For example, when pastor asks me to do something, I'll do it, right? ఉదాహరణకు పాస్టర్ గారు నన్ను ఏమైనా చేయమన్నాడంటే నేను అది చేస్తాను కదా. Not because I'm a servant or because I'm a slave. ఆయన పని మనిషినో లేదా బానిసనో కాదు కాబట్టి, I do it because I love him. I want to please him. ఆయనను ప్రేమిస్తున్నాను గనుక, ఆయన మెప్పు పొందాలి అని నేను అనుకుంటున్నాను గనుక. The same way we live for Jesus. We serve Jesus because we love him. It's not because we are his servants. అట్టి తీరుగానే యేసు ప్రభు కూడా మనం పనివారమో బానిసలమో కాదు, ఆయనను ప్రేమిస్తున్నాం గనుక, ఆయన మెప్పు పొందాలి గనుక మనం అలా ఉంటాం. Amen. It's the element of love. అది ప్రేమ అనే ఒక పదార్థము. Hallelujah. His love does not change depending on our feelings, on our circumstances. ఆయన యొక్క ప్రేమ మన పరిస్థితులు, మన భావోద్వేగాల ప్రకారంగా మారేది కాదు. Sometimes we might change because of our feelings, because of our anger, because of our egos hurt. కొన్నిసార్లు మనం మారిపోతామేమో మన భావోద్వేగాల వలన, మన భావనము ప్రకటన వలన. But his word will never change. He will be the same. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ దేవుడి యొక్క వాక్యము మాట అలాగే ఉంటుంది. ఆయన Pastor shared మారని in the వాడు. opening word, remember his word, his love is forever, always. Focus on that word, always. Jesus always loves us. పాస్టర్ గారు ఆరాధన ఆరంభంలో చెప్పిన మాట ప్రకారంగా నేను నిరంతరము అనే పదాన్ని గమనించండి. నిరంతరము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. Proverbs 18:24 we'll read. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. Proverbs 18:24. He that is robbing his father and No, his no. mother. No. 18:24. A man who has friends must himself be friendly, but there is a friend who sticks closer than a brother. Amen. ఆమేన్. A friend who sticks closer than a brother is nobody else but Jesus himself. స్నేహితుడు కంటే ఒక సోదరుడిలాగా దగ్గరగా ఉండగలిగిన వాడు ఎవరు అంటే అట్టి స్నేహితుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే. Hallelujah. Hallelujah. We read in Hebrews that Jesus is a big brother. మనం మాటలలో వాక్యంలో చదివి ఉన్నాం, యేసు ప్రభు మనకు పెద్ద సోదరుడు అని. Amen. So much he loves us. He's there for us. He's standing if you will only believe in his love. అంతలా మనల్ని ఆయన ప్రేమిస్తాడు, మన కోసం నిలబడతాడు. ఆయన వాక్యంలో మనం విశ్వాసం ఉంచినట్లయితే. Hallelujah. We ought to treasure that relationship by drawing near to him every day. ఆ యొక్క సంబంధం మనం బలపరచగలగాలి, ఆయనకు దగ్గరగా ప్రతిరోజు వెళ్తూ. He wants to talk to us every day. మనతో ప్రతిరోజు ఆయన మాట్లాడాలని He అనుకుంటాడు. wants to talk to our hearts every moment. In మన fact. హృదయాలతో ప్రతి క్షణం ఆయన Is my మాట్లాడాలనుకుంటాడు. spirit open or I'm closing the doors? నా యొక్క ఆత్మ తలుపులు తెరిచి ఉన్నాయా లేదా మూసివేసి ఉన్నాయా అనేది ప్రశ్న. Revelations 3:20. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. You should know this verse by heart actually. ఇదిగో నేను తలుపు నొడ్డ నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా అంటున్నాడు. Which he will share over spiritual meal. Apps. పనికిరాని చిన్న చిన్న చిడుతిండ్లు లాగా వెళ్ళకండి. Strengthen the inner man with spiritual food. మీలో ఉన్న ఆధ్యాత్మిక పురుషుడిని బలపరచండి ఆధ్యాత్మిక ఆహారంతో. Each and every one of us we want to be strong in the spirit of God. ప్రతి ఒక్కళ్ళము ఆత్మలో బలముగా ఉండాలి మనం. Hallelujah. Hallelujah. Build a strong friendship with Jesus. యేసు ప్రభుతో బలమైన స్నేహాన్ని ఏర్పరచుకోండి. Hallelujah.
Hallelujah. Don't know him. You should not know him. He should know you. మీరు ఆయనను తెలుసుకోవడం కాదు, ఆయన మిమ్మల్ని తెలుసుకునేటట్లు ఉండాలి. Matthew 7:22, he says that, go మత్తయి away, సువార్త- I don't even know you. We don't want it to come to that stage. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా దూరంగా వెళ్ళు, నువ్వు ఎవరో నేను ఎరుగను అని చెప్తున్నాడు. అట్టి ప్రాంతానికి మనం రాకూడదండి. Amen. So let's take time and let's draw nearer to him. James 4:8 says that draw near to God and God will draw near to you. అయితే సమయాన్ని కేటాయించి దేవుడికి మనం దగ్గరగా అవుదాము. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంగా మనం దేవుడికి దగ్గరగా వెళ్తున్నట్లయితే దేవుడు మనకు దగ్గరగా అవుతాడు అని. Amen. Shall we pray? ప్రార్థిద్దామా? Heavenly Father, we thank you for your precious word, O Lord. పరిశుద్ధుడైన తండ్రి, మీ యొక్క అమూల్యమైన వాక్యము చేత మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. Your word is a lamp unto our feet, O Lord. నీ యొక్క వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది దేవా. Thank you for bringing us, O Lord, as friends to you, Lord Jesus. ధన్యవాదాలు దేవా, మమ్మల్ని స్నేహితులుగా హత్తుకొని దగ్గరగా తీసుకున్నందుకు. Every day help us to know how much you love us, Lord. అనుదినము మాకు తెలియజేయ దేవా, మమ్మల్ని నువ్వు ఎంతలా The ప్రేమిస్తున్నావని. height of your love, the depth of your love. నీ యొక్క ప్రేమ యొక్క విశాల తత్వము లోతు మాకు తెలిసేటట్లుగా. Help us to love as you have loved us, Lord. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా మేము ప్రేమించులాగా మమ్మల్ని దీవించండి. Help our spirits to be responsive to your Holy Spirit, Lord. నీ యొక్క పరిశుద్ధాత్మ పిలుపుకు స్పందించేలాగున మా ఆత్మలను సిద్ధపరచండి. Take us away from the distractions of this world, Lord. లోకంలో మా దృష్టిని మళ్లించే ఎటువంటి విషయం నుంచి అయినా ప్రభు మా దృష్టి మళ్ళకుండా మీ పైన ఉండేటట్లుగా దీవించండి. We thank you and we praise you. In Jesus' mighty name we pray. మీకు Amen. కృతజ్ఞతలు చెల్లించి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం దేవా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you for sharing the word of God today. దేవుడి వాక్యాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. The words that have been shared are precious, మీతో పంచుకున్న ప్రతి ఒక్క వాక్యము చాలా అమూల్యమైనది. and something that is precious is kept safe. అమూల్యమైనది ఏదైనా కానీ కాపాడుకొని పెట్టుకొని ఉంటాము. The place to keep these words that you have heard today are to be kept in your mind and in your heart. మీ యొక్క మెదడులోను మీ యొక్క మనసులోను ఈ విలువైన విషయాలను మీరు విన్నాము, చదువుకున్నాం, నేర్చుకున్నాము. స్నేహం అనే విషయం గురించి వాక్యంలో The Lord says, "Look, I stand at the door." దేవుడు చెప్తున్న మాట, చూడండి నేను తలుపు యొద్ద నిలబడి ఉన్నాను. Another insight that we learned is we should not be in a place where the Lord says, "I don't know you." ఇంకో విషయం మనం నేర్చుకున్నది, నీవెవరో నేను ఎరగను అని చెప్పే ప్రాంతంలో మనం ఉండకూడదు. These are two different places. ఇది రెండు వేరే వేరే స్థలములు. One, the Lord is giving us invitation. ఒకటి, ప్రభువు మనకు ఆహ్వానాన్ని ఇవ్వడము. But after receiving that invitation, the Lord does not want us to reject it. అయితే ఆ యొక్క ఆహ్వానాన్ని మనం పొందుకున్న తర్వాత దాన్ని తిరస్కరించడం ప్రభువుకి ఇష్టం లేదు. So here we are today in His presence. కాబట్టి ఈ రోజు ఆయన యొక్క సన్నిధిలో ఇక్కడ మనం ఉన్నాము. The Lord is calling us out. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. The one whom you love so much as your friend, you would love to spend time with Him. ఎవరైతే మీరు స్నేహితుడు అని చాలా అధికంగా ప్రేమిస్తారో వారితో సమయం గడపడం అనేది మీకు చాలా ఇష్టంగా ఉంటుంది, Isn't it? కాదా? We spend time on phones or maybe in a personal way or something. You share your feelings, you share your hurt, you share your tragedy, your sorrow, something that has gone bad in life, but you share everything to your friend. ఎన్నో విషయాలు స్నేహితులు అని మనం భావించే వాళ్ళతోని ఫోన్ రూపంలో కానీ లేదా వ్యక్తిగతంగా వాళ్ళతో కూర్చొని కానీ మంచి చెడు బాధ కష్టము మనలో ఉన్న భావోద్వేగాల్ని గంటల కొద్దీ చెప్పుకొని పూర్తి హృదయంతో కన్నీరు కూడా చెప్పుకొని మాట్లాడుకుంటాం మనము. In the same way, the Lord bore many things for you and for me. అట్టి తీరుగానే యేసు ప్రభు కూడా మీకోసం నా కోసం ఎన్నో విషయాలను ఎదుర్కొన్నాడు. అరే ఎలాంటి ఫ్రెండ్ నీవు, నాతో టైం గడపడం లేదు, ఎక్కడ వెళ్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, నాతో మాట్లాడు. What kind of a friend are you? You don't spend time with me, you don't value me, you roam here and there. Please talk to me. నాతో మాట్లాడలేవా నీవు? Can't you talk to me for a while? నా మాటలు కొంచెం వింటే నీ
నీ జీవితమే బాగుపరుస్తాడు. If you can listen to my words for few minutes, your life will change. నెలలో ఒకసారి వస్తావు, You will come to the church itself for once in a month. or sometimes twice or thrice or weekly once maybe. కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు లేదా వారానికి ఒకసారి వస్తావేమో. But this friend of yours, కానీ ఈ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో he waits for you. మీకోసం ఎదురు చూచువాడు, Yet he follows you. అయినప్పటికీ మిమ్మల్ని వెంబడిస్తాడు. The Bible says that his mercies follow us. ఆ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఆయన యొక్క కృప మమ్మల్ని వెంబడిస్తుంది అని. ఆయన కనికరం మనల్ని వెంబడిస్తున్నది. His grace follows us. Amen. It is his mercy that we see upon our life. ఆయన యొక్క కనికరము దయ మన జీవితం పైన మనం చూస్తాం. Don't reject. తిరస్కరించకండి. This is the time that the Lord gives at the table. ఇదే ఆ సమయము బల్ల దగ్గర మనకు దేవుడు ఇచ్చేది. When the day is in your hand, make sure you respond to the love of Jesus. మీ బ్రతుకు దినములలో ఎంచుకోండి ప్రభు యొక్క పిలుపుకు మీరు స్పందించాలని. There will come a time when you will call also, nothing is going to happen. ఒక సమయం రానే ఉన్నది, అప్పుడు మీరు పిలిచినా కానీ ఆ పిలుపుకు ఎటువంటి స్పందన ఉండదు. So as we meet the Lord at communion today, అయితే బల్లారాధనలో మనం దేవుడిని సందర్శిస్తూ ఉండగా, as we come to the cross, మనం శిలువ దగ్గరికి రాగా we let us surrender our hearts to him. మన హృదయాలను దేవుడికి అప్పజెప్దాం. And I want everyone to look to the Lord of the cross, ప్రతి ఒక్కరూ శిలువ పైన వేలాడిన దేవుడి వైపు చూడాలని నేను కోరుతున్నాను. the love that he has shown to you ఆయన మీ పట్ల చూపించిన ప్రేమను, and the forgiveness that you have received. మీరు పొందుకున్న క్షమాపణను. I want you to keep your phones aside and all of the activities at this time. Just focus on the Lord. మీ ఫోన్లు కానీ మీరు చేసే పనిని కానీ పక్కన పెట్టి ఏకాగ్రత పూర్తిగా దేవుడి పైన ఉంచండి. Make sure you don't lose this moment. ఈ యొక్క క్షణాన్ని వదిలివేసుకోకండి. And if you're born again and you've accepted the Lord as your personal Savior, you can partake in the Holy Communion or let the elements go by. మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఎరిగిన వారై ఉండి బాప్తిజం తీసుకున్న వారైతే బల్లారాధనలో పాల్గొనవచ్చును. In Jesus' name. ఎదవారిని వెళ్ళనివ్వండి. If you've యేసుక్రీస్తు taken part in the water baptism, you can partake as well. మీరు నీటి చేత బాప్తిజం తీసుకున్న వారైతే బల్లారాధనలో పాల్గొనవచ్చును. In Jesus' name. యేసుక్రీస్తు నామములో Amen.